నెల్లూరులోని నారాయణ గోమతి సిబిఎస్ఈ సీనియర్ సెకండరీ స్కూల్ మరోసారి అద్భుత ఫలితాలతో సత్తా చాటింది. తాజాగా విడుదలైన సిబిఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో స్కూల్ 99% ఉత్తీర్ణత సాధించి జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందింది. ముఖ్యంగా బైపీసీ విభాగంలో 100% పాస్ రిజల్ట్ నమోదు కాగా విద్యార్థిని పి శ్రీజ 487 మార్కులతో టాప్లో నిలిచింది. మరోవైపు ఎంపీసీ విభాగంలో వసంత్ కౌశిక్ 449 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచాడు. విద్యార్థుల విజయంపై నారాయణ గ్రూప్ ప్రతినిధులు, అధ్యాపకులు ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. Next one is 475 out of 5. నా పేరు కే శ్రీనివాస్, 14 నెల్లూరు నారాయణ డే కాలేజెస్. ఈరోజు ప్రకటించిన సిబిఎస్ఈ +2 ఫలితాలలో మరోసారి నారాయణ సిబిఎస్ఈ గోమతి కాలేజీ విజయదుందుకు మోగించింది. ప్రతి స్టూడెంట్ కూడా చాలా మంచి మార్క్స్ సాధించారు, అందరూ పాస్ అయ్యారు. అలాగే బైపీసీ విభాగంలో పి శ్రీజ 500 మార్క్స్ గాను 487 ఫస్ట్ ర్యాంకర్ గ్రహించారు. ఆ తర్వాత ఎంపీసీ విభాగంలో 500కి 449 వసంత్ కౌశిక్ ప్రథమగా వచ్చారు, ఫస్ట్గా వచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ 475గా 7 మెంబర్స్, 465గా 14 మెంబర్స్, 455గా 23 మెంబర్స్. ఇలా ప్రతి విభాగంలో కూడా మా స్టూడెంట్స్ గోమతి నారాయణ స్టూడెంట్స్ నెంబర్ 1 ప్లేస్లో ఉన్నారు. అలాగే దీనంతటికీ కారణం మా విజయ భాస్కర్ సార్ మాకు బాగా సీనియర్ ఫ్యాకల్టీ నుంచి, అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో రెండింటిలో కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాఫ్ని ఇచ్చిన దానివల్ల వాళ్ళ వర్క్ చేయించారు. అలాగే మా డీజీఎమ్స్, ఏజీఎమ్స్, డీన్స్, స్టాఫ్, ఫ్యాకల్టీ, వైస్ ప్రిన్సిపాల్స్, అలాగే వాళ్ళ సబ్జెక్ట్ లెక్చర్స్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ప్రతి వారం కూడా ఎగ్జామ్స్ అయిపోగానే పేపర్ డిస్కషన్, అంటే మాకు పేపర్స్ బాంబే, చెన్నై, న్యూఢిల్లీ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తాయి. ప్రతి వారం ఎగ్జామ్ అయిపోగానే పేపర్ డిస్కషన్. మా నారాయణ స్పెషల్ ఏంటంటే ఎర్ర లిస్ట్ అంటే ఒకటి అరేంజ్ చేస్తాం. ప్రతి స్టూడెంట్ కూడా ఎగ్జామ్ అయిపోగానే మేము పేపర్ డిస్కస్ చేసి స్టూడెంట్స్ ఏవైతే మిస్టేక్ చేశారో వాటిని ఒక నోట్బుక్ పెట్టించి దాని రిప్లికా, దాని మోడల్ కొన్ని బిట్స్ మేము ఎక్స్ప్లెయిన్ చేసి వాటిని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ 2 years లోపల మళ్ళీ ఏ స్టూడెంట్ కూడా ఒక్కసారి ఒక మిస్టేక్ చేయకుండా చేయిస్తాం సార్. ఇదంతటికీ ఇది మా దగ్గర స్పెషల్, ఇది నారాయణ కాలేజీలో. ఈ రకంగా ఇంత విజయం సాధించడానికి ఎంతో గర్వపడుతున్నాం. మా విజయ భాస్కర్ సారు ఈసారి ఇప్పుడు దాకా మా దగ్గర సూపర్ చీనా ప్రోగ్రామ్స్ ఉన్నాయి గోమతి కాలేజెస్లో. ఈసారి స్టార్ సూపర్ చీనా, స్టార్ సిఓ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేసి మంచి ఫ్యాకల్టీని, అంటే మా నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఏదైతే హాస్టల్ బ్రాంచ్ యొక్క డే కాలేజీలో టాప్ ప్రోగ్రామ్స్ ఎక్కడ ఉన్నాయో అదే ప్రోగ్రామ్ని గోమతిలో కూడా ఈసారి అరేంజ్ చేసి మంచి ఫ్యాకల్టీ పెట్టి ఇప్పుడు ఈ జూనియర్ నుంచి స్టార్ట్ చేసినాడు. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఎందుకంటే ఈ ఫస్ట్ ఇయర్లో వీళ్ళకి మామూలుగా సిబిఎస్ స్టూడెంట్స్ మీకు అందరికీ తెలుసు, ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్స్ జనరల్గా పబ్లిక్ బోర్డ్ ఎగ్జామ్స్ ఉండవు, సెకండ్ ఇయర్లో మాత్రమే ఉంటాయి. ఈ టైం అంతా కూడా వాళ్ళు ఇది అడ్వాన్స్కి, మెయిన్స్, జేఈ మెయిన్స్కి, నీట్కి వీటిని యూజ్ చేసుకోవచ్చు. దానికోసం చాలామంది మంచి టాప్ స్టూడెంట్స్ కూడా ఇక్కడ జాయిన్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఇంత విజయానికి మాకు ఈ విజయం చాలా గర్వకారణంగా ఉంది. మాకందరికి కూడా ఇంత విజయం రావడానికి మా ఎవ్రీ స్టాఫ్ ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి చేశారు. కాబట్టి పేరెంట్స్, స్టూడెంట్స్ అలాగే మా స్టాఫ్ అందరూ కష్టపడారు కాబట్టి ఇంత విజయం వచ్చింది మాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అందరికి కూడా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు సిబిఎస్ఈ +2 రిజల్ట్స్ ప్రకటించడం జరిగింది. ఈ రిజల్ట్స్లో గోమతి సిబిఎస్ఈ క్యాంపస్ నుంచి +2 పిల్లలు విజయోత్సవం నిర్వహించారు. 487తో హైయెస్ట్ మార్కు
మా దగ్గర సాధించడం. నర్సరీ నుంచి +2 వరకు సిబిఎస్ఈ బోర్డులో ఈ టెక్నో కరికులం, ఒలింపియా, మెడిస్పా ఇటువంటి ప్రోగ్రామ్స్లో మేము నడవడం. మొన్న ప్రకటించినటువంటి ఐఐటి మెయిన్స్ సెషన్ 1 కావచ్చు, సెషన్ 2 కావచ్చు, అందులో వచ్చినటువంటి రిజల్ట్స్లో ఇంచుమించు మా దగ్గర నుంచి ఒక 5 మంది పిల్లలు 99 అండ్ అబోవ్ మార్కులు పర్సంటైల్ మార్కులు సాధించడం. అలాగే మొన్న 10th రిజల్ట్ తీసుకుంటే హైయెస్ట్ మార్క్, డిస్ట్రిక్ట్ హైయెస్ట్ మార్క్, స్టేట్ సెకండ్ హైయెస్ట్ మార్క్, దట్ ఈస్ 490. అది కూడా మా సిబిఎస్ఈ క్యాంపస్ నుంచి వచ్చింది. సో ఈ రిజల్ట్స్కి ప్రధానమైన కారణాలు ఏంటంటే మా దగ్గర ఉన్నటువంటి మైక్రో షెడ్యూల్స్, ఆ మైక్రో షెడ్యూల్స్ని పటిష్టంగా ఇంప్లిమెంట్ చేయడం, అలాగే ఎగ్జామినేషన్ సిస్టమ్ని ప్రాపర్గా కండక్ట్ చేయడం, ఎగ్జామినేషన్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్స్ని అనలైజ్ చేయడం, రిజల్ట్స్ బేస్ చేసుకొని ఎర్రర్స్ లిస్ట్ తయారు చేసి ఆ ఎర్రర్స్ రెక్టిఫై చేయడం వల్ల మంచి విజయాలను సాధిస్తుంది. ఇప్పటి వరకు తల్లిదండ్రులందరూ సహకరించారు, మీరు కూడా ఈ సహకారాన్ని అందిస్తున్నారు.